గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఇన్ సోనియా. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ తీరు విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఉండి కూటమిలోని పార్టీలతో చెట్టా పట్టాలేసిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త స్నేహితుల దగ్గరికి చేరడంపై భాగస్వామ్య పార్టీలు బొగ్గుమంటున్నాయి. తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ వెంటనే ఇండి కూటమితో సంబంధాలు లేవంటూ తేల్చేసింది డీఎంకే. అంతేకాదు, పార్లమెంట్లో ప్రత్యేకంగా రో కేటాయించాలంటూ స్పీకర్కు లేఖ కూడా రాసింది. ఇప్పుడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ ను వెన్నుపోటు పార్టీ అంటూ పోల్చారు. ఇండి కూటమిలో ఏం జరుగుతోంది? కూటమిలో ఏ పార్టీలున్నాయి? అసలు సమస్య రాహుల్ తీరేనా? రాహుల్ తీరు ఎవరికి నచ్చడం లేదా? డీఎంకేకు కాంగ్రెస్ పై కోపం పెరుగుతోందా? కాంగ్రెస్ విధానాలు ఎవరికి నచ్చడం లేదా? కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీగా మారిందా? రెడ్డికి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివాని, మొత్తానికి చూస్తున్నాం కాంగ్రెస్ తీరుపై అయితే విమర్శలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొత్త స్నేహం ఇండి కూటమికి ఒక తలనొప్పిగా మారిందా అన్న క్వశ్చన్ రేస్ అవుతుంది. సో తమిళనాడులో జరిగిన సందర్భాలన్నీ మనం చూసాము, అక్కడ జరిగిన పరిణామాలు కూడా మనం చూసాము. సో దాని తర్వాత డిఎంకే చాలా ఆగ్రహంగా ఉన్నట్లుగా కూడా మనకి ఈజీగా కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఇండి కూటమి విషయానికి వస్తే మాత్రం ఈ అలయన్స్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ రేస్ అవుతుంది. అసలు 2029లో ఇండి కూటమి అనే ఈ వర్డ్ అసలు ఉంటుందా లేదా అన్న డౌట్ రేస్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే యూపీలో కానివ్వచ్చు, బీహార్ లో కానివ్వచ్చు, వెస్ట్ బెంగాల్, పంజాబ్ లో, మెల్లమెల్లగా సదర్న్ స్టేట్స్ లో కూడా ఇండి కూటమి చాలా వీకెన్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇండి కూటమిలో? రాహుల్ గాంధీలోనే ఏమైనా లోపం ఉందా? ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా లోపం ఉందా అన్న విధంగా ఆలోచిస్తున్నారు అందరూ కూడా. సో మాట్లాడదాం, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీరశేఖర్ గారు, నమస్తే అండి. మనం చూస్తున్నాము, అందరూ కూడా మాట్లాడుకుంటుంది ఇండి కూటమి గురించి. అసలు ఏం జరుగుతుంది ఇండి కూటమిలో? 2029లో సింగిల్ గా వెళ్తుందా, లేకపోతే అసలు ఈ కూటమి అనేది ఉంటుందా అన్న క్వశ్చన్ రేస్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? కూటమి ఎప్పుడు ఒకే స్టాండ్ తీసుకోవడం అనేది అక్కడ ఉన్న వినిపిస్తున్నారా వాయిస్? వినపడుతుంది నాకు అయితే. వినపడుతుంది. వినిపిస్తుందా మేడం? మేడం వినిపిస్తుందా? నాకు వినపడుతుంది. మరి అక్కడ ఛానల్ ఎందుకు వినపడతలేదు? మేడం, హలో, వినిపిస్తుందండి? మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. దేర్ వాజ్ ఎ టెక్నికల్ ఇష్యూ. ఓకే, సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే వీరశేఖర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. 2029 కల్లా అసలు ఇండి కూటమి ఉంటుందా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇండి కూటమిలో? మీ ఒపీనియన్ ఏంటి? ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని తగ్గించడం అనేది ఈ ఇండియా తగ్గించుకోవడం కోసం ఇది కూటమిగా ఏర్పడాల్సిన పరిస్థితి. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం అనేది తగ్గే పరిస్థితి కాదు కాబట్టే కదా వీళ్ళు కూటమిగా ఏర్పడింది. అన్ని చోట్ల వీళ్ళు కూటమి పెట్టుకుని వీళ్ళు ఎవరితో అయితే కూటమి పెట్టుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు అధికారంలో లేకపోతే డిఎంకే కానీ, లేకపోతే ఆమ్ ఆద్మీ కానీ, రాష్ట్రీయ జనతా దళ్ కానీ, లేదా శివసేన కానీ, అట్లాగే సమాజ్వాదీ పార్టీ, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా అధికారాన్ని పోగొట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎక్కడో చోట తమిళనాడులో తమ అంటూ
తమ ఎమ్మెల్యేలు నలుగురు కాస్త అధికార పార్టీ దగ్గరగా ఉంటే ఏదైనా పార్టీని డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మద్దతు ఇచ్చున్నారు. ఇంత మాత్రం దానికే ఆయన అలగటం అనేది రాజకీయాల్లో ఎవరిని ఎవరు పోగొట్టుకోవటం, ఎవరిని కాదనుకోవటం అనేది జరగదు. కానీ ఇంత పెద్ద డిఎంకే పార్టీని, ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీని వదిలేసేసి అటు వెళ్ళటం అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. కానీ తెలుసుకోలే పరిస్థితి. రాహుల్ గాంధీకి స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని ఆయన రాజకీయ దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వివేకమే కాదు, కాకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో అధికార పార్టీకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఎటు తమకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ తమిళనాడులో డిఎంకేకి ప్రత్యామ్నాయంగా టీవీకి చూస్తా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయం వీళ్ళతో కలిసి ఉంటది అని చెప్పి ముందు కూడా కలిసి ఉండే ఉద్దేశంతో దాన్ని వాళ్ళతో కలవటం జరిగింది. దీనికి మాత్రాన్ని వాళ్ళు విడపోవటం, మిగిలిన అన్ని చోట్ల కూడా ఈ కాంగ్రెస్ ప్రభావం అనేది తగ్గింది. ముందు 2029 ఎన్నికల్లో చాలా చోట్ల, ఇప్పుడు మనం ఇక్కడ సమాజ్వాదీ పార్టీ చూసుకున్నట్లయితే అక్కడ మళ్ళీ ఆ సమాజ్వాదీ పార్టీ వచ్చే పరిస్థితులు కనిపించే పరిస్థితులు లేవు. అట్లాగే ఢిల్లీలో పార్టీ పరిస్థితి కూడా వీరశేఖర్ గారు విల్ గెట్ బ్యాక్ టు యు అండి, మాట్లాడదాం. సో రామరెడ్డి గారు మీరు చెప్పండి ఇప్పుడు. ఎస్, సో విజయ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక్కడ డిఎంకే పార్టీకి హ్యాండ్ ఇచ్చిందని స్టాలిన్ కూడా రాహుల్ గాంధీ మీద ఆగ్రహంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందుకే దీనికి సంబంధించి ఇండి కూటమి నుంచి బయట కూడా వచ్చేసారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఏంటంటే కాంగ్రెస్ విధానంలో నిలకడ లేనితనం, కాంగ్రెస్ లో నాయకత్వ లోపం, కాంగ్రెస్ లో అధికార దాహం, ఈ ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి ఇండి కూటమిలో. ఈ డిఎంకే ఇన్సిడెంట్ మాత్రం కారణం ఇది. ఎందుకంటే ఇండి కూటమి చైర్పర్సన్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కాదు ఇండి కూటమి చైర్పర్సన్. ఆయన సొంత పార్టీల విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. పేరుకే పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలోనే సోనియా గాంధీ నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం లాగా నడుస్తుంది. అలాంటి పేరుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండి కూటమి అధ్యక్షుడు చైర్పర్సన్ ఉంటే ఇండి కూటమి నిర్ణయాలు ఏం జరుగుతాయి, ఏం అమలు అవుతాయి, ఎవరు ఫాలో అవుతారు? తర్వాత ఆ కూటమి అనేది ఎన్ని పార్టీల సమూహం అనేది ఆ పార్టీ వాళ్ళు చెప్పలేరు. మనం నెట్లో కొడితే కొన్ని 26 పార్టీలు వస్తాయి, కొన్ని 41 పార్టీలు వస్తాయి. ఆ పార్టీలకు ఒక విధి విధానం లేదు. ఏంటంటే అవసరాల పొత్తు, నీ అవసరం నీది, నా అవసరం నాది. కాబట్టి ఎలక్షన్ ముందు సీట్ల కోసం ఈ కూటమి అని చెప్పొచ్చా అండి? అంతే, పచ్చి అవకాశవాదం. తమిళనాడులో పొత్తు, పక్కనే కేరళలో కొట్లాట, కమ్యూనిస్టుల కాంగ్రెస్ ఎగ్జాంపుల్. పక్క రాష్ట్రాలే, తమిళనాడులో పొత్తు, కేరళలో కొట్లాట, పంజాబ్ లో కొట్లాట, వేరే రాష్ట్రాల పొత్తు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండి కూటమి పార్టీనట. మరి ఢిల్లీ పంజాబ్ లో వాళ్ళకి పొత్తు కుదరదు. మమతా బెనర్జీ ఇండి కూటమి పార్టీ, కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మమతా బెనర్జీ పొత్తు ఉండదు. అది కూటమా ఏంటది? అవసరాల సమూహం, అది కూటమి కానే కాదు. నీ ఎప్పటికప్పుడు అవసరం. అందుకే తమిళనాడులో డిఎంకే ఓడిపోగానే విజయ్ దిక్కుపోయింది కాంగ్రెస్. ఇప్పుడు అవసరం విజయ్ తోడు కాబట్టి డిఎంకే వద్దు మాకు. ఇది కాబట్టి ఇండి కూటమికి ఒక సిద్ధాంతం ఏది లేదు. అవసరాల కోసం నిర్ణయాలు, ఎప్పటికప్పుడు తాత్కాలిక నిర్ణయాలు. ఒక 2024 ఏంటంటే మోడీ బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఎదుర్కొనడానికి అప్పటికప్పుడు కొంచెం తాత్కాలికంగా కొంత కలిశారు. కానీ తర్వాత నుంచి 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో వాళ్ళ మధ్యన పొత్తు లేదు చక్కగా. కాబట్టి ఇది ఈ ఇండి కూటమి అనేది ఆ కూటమి కాదు. రామరెడ్డి గారు, ఇప్పుడు ఇండి కూటమికి ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్. అందుకే అన్ని పార్టీస్ ఒక్కొక్కటిగా దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాయని అడిగితే ఏం చెప్తారండి? అది మెయిన్ రీజన్. మీరు అన్నది కరెక్ట్. ఒక నాయకుడు దేశవ్యాప్తంగా ప్రజలకు నమ్మకం ఉన్న నాయకుడు, ప్రజలను మెప్పించగల నాయకుడు మోడీ ఏదైతే ఎన్డీఏ కూటమికి ఉందో అలాంటి నాయకుడు ఇండి కూటమికి లేడు. అసలు చైర్పర్సన్ ఏంటంటే మల్లికార్జున రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ గా పనికిరాడా మీ ఒపీనియన్ లో?
ఆయన కాంగ్రెస్ లీడర్ గానే పనికిరాడు, ఇంకా ఇండి కుటుంబ లీడర్ గా ఏం పనికి. ఆయన ఇప్పుడు పార్లమెంట్ లో చర్చ జరిగేటప్పుడు ముఖ్యమైన విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడు, కేసీ వేణుగోపాల్ వేరే వాళ్ళు మాట్లాడతాడు. బడ్జెట్ మీద కానీ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం తెచ్చింది అపోజిషన్. అవిశ్వాస తీర్మానం మీద అపోజిషన్ లీడర్ మాట్లాడలే. ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. సోనియా గాంధీ కొడుకు కాబట్టి అపోజిషన్ లీడర్, అంతే తప్ప మనిషి దగ్గర ఏ వర్త్ లేదు. ఏ వర్త్ లేనప్పుడు బయట కొన్ని ఏజెంట్స్ ఆయన కొన్ని ఎజెండా ఇచ్చి డిస్రప్టివ్ ఎజెండా నడిపిస్తున్నాయి. దానికి మాత్రం ఒక టూల్ లాగా మాత్రమే పనికొస్తుంది తప్ప స్వతహాగా వాట్ ఈజ్ వాట్ టు డూ అంటే క్లారిటీ, విజన్, ఈ రెండు లేని నాయకుడు. ఇంకొకటి, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో ఆయనే చెప్పలేడు. ఒక పబ్లిక్ మీటింగు ఆయన ఏంటంటే భారత్ జోడో యాత్ర అని ఘనంగా ఒక 3 years బ్యాక్ చేశారు ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో. ఆ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ నడుస్తుంది. ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతుండు, ఈయన కూర్చొని స్టేజ్ మీద ఏం చేసిండు, పక్కన కూర్చున్నా ఎవరైనా చెప్తున్నాం ముద్దులు పెట్టడం మొదలు పెట్టిండు. ఇలాంటి నాయకుడిని ఎవరైనా చూస్తే ఈయన ఇన్స్పిరేషన్, ఈయనకు మెంటల్ బ్యాలెన్స్ ఉంది, ఈయనకు తెలివి ఉంది అనుకుంటారా? అలాంటి నాయకుడు ఉన్న దగ్గర వీళ్ళెవ్వరు నమ్మక మాకు రాహుల్ గాంధీ వద్దు, మల్లికార్జున ఖర్గే అయితే ఉండని ఇండి కూటమి చేర్పడుతుందని రాహుల్ గాంధీ వద్దనే ఇండి కూటమి పార్టీలు ఆయన దగ్గర ఆయన పేరు చెప్తే ఓట్లు పడింది. మరి ఇప్పుడు ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్ అయిపోయిన అనంతరం వెంటనే మమతా బెనర్జీ ఇండి కూటమి స్ట్రాంగ్ గానే ఉంది, మేము గట్టిగానే సపోర్ట్ చేస్తాము అని వ్యాఖ్యలు పాస్ చేయడం జరిగింది. ఆమెకు ఓడిపోయినాక ఇండి కూటమి గుర్తొచ్చింది. ఆమె అధికారం ఉన్నప్పుడు ఇండి కూటమి గుర్తు రాలే, ఎవరికి ఒక సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోలే. కాంగ్రెస్ ఇండి కూటమి మెంబరే, మెయిన్ మెంబర్. లెఫ్ట్ లెఫ్ట్ లో ఎన్నో కూటమి ఉన్నాయి, ఏ ఒక్క పార్టీకి ఆమె ఎన్నికల ముందు సీట్లు ఇవ్వాలి. ఓడిపోయినాక నేను కూడా ఇండి కూటమి మెంబర్ కాబట్టి అవసరాలు ఆమె ఇప్పుడు అవసరమైంది, ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు దిక్కు దివానం లేని పార్టీలు, సిద్ధాంతాలు, నాయకుల సమూహం ఇండి కూటమి. కాబట్టి అందుకే ప్రజలకు ఆ కూటమి అది విశ్వాసం అస్సలు కలగట్లేదు. వాళ్ళ ఎజెండా కూడా కన్స్ట్రక్టివ్ ఎజెండా కాదు, డిస్ట్రప్టివ్ ఎజెండా, విచ్ఛిన్నకర ఎజెండా. ఓకే రామరెడ్డి గారు మాట్లాడతాం. సో వీరశేఖర్ గారు, ఎందుకని ఇండి కూటమి నుంచి అందరూ కూడా అన్ని పార్టీస్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి? దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి మీ ఒపీనియన్ లో? వీరశేఖర్ గారు ఓకే, సో దిస్ ఇస్ టెక్నికల్ ఇష్యూ. ఓకే రామరెడ్డి గారు, ఇప్పుడు ఏంటి 2029 ప్రపంచం భారతదేశంలో ఉన్న ఏ పార్టీని మేడం కట్ అవుతుంది మధ్య మధ్యన వాయిస్ కట్ అవుతుందండి. విల్ గెట్ బ్యాక్ టు యు. వినిపిస్తుంది మేడం, కట్ అవుతుంది మధ్య మధ్యన, ఒకసారి మాట్లాడండి. హలో మేడం వినిపిస్తుందా? వీరశేఖర్ గారు చెప్పండి. అవునా, ఓకే నెట్ కరెక్ట్ లేదు, కరెక్ట్ లేదు ఆయనకు. ఇక్కడ భారతదేశంలో సో రామరెడ్డి గారు, నెక్స్ట్ ఏంటంటే 2029లో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ఇండి కూటమిలో భాగంగానే ముందుకు వెళ్తుందా, లేకపోతే స్వతహాగా సొంత పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముందుకు వెళ్తుందా అన్న ఒక డౌట్ రేజ్ అవుతుందండి. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? పార్టీలకు కానీ లాంగ్ టర్మ్ ఎజెండా ఉండదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పటి నిర్ణయం తీసుకుంటారు తప్ప దీర్ఘకాలికంగా నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఒకరి మీద ఇంకొకరి విశ్వాసం లేదు. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఎవరితో ఉంటే మనకు నీ అవసరం నీది నా అవసరం రెండు వర్కౌట్ అవుతాయో అలాంటి వర్కౌట్ల కోసం పొత్తులు పెట్టుకుంటారు. దానికో కూటమని, దానికోటి ఇంకా ఇందుకు కూడా ఏదో పేరు పెడతారు ఆకర్షణ. ఇంతకుముందు ఏంటంటే పెట్టే పీపుల్స్ గ్రూప్ అని, ప్రజా పార్టీ అని, మా కూటమి అని రకరకాల ఆకర్షణ పేరు పెట్టుకుంటారు. ఎప్పుడు కేవలం ఎలక్షన్ టైంలో, ఎలక్షన్లు అయిపోయినట్టు ఆ కూటమిలు ఉండకపోయేది. సో ఇట్లా కాంగ్రెస్ కూడా 2029 ఎలక్షన్ల వరకు ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకే తెలియదు. డిఎంకే దూరమై టీవీకి పోతాను కాంగ్రెస్ ఒక నెల ముందు అనుకోలే. కాబట్టి ఆ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ
ఎప్పటికప్పుడు తన విధానాలను మార్చుకుంటూ వస్తుంటది. ఇక ఉన్న పరిస్థితుల్లో మనకి ఏం చేస్తే బెటర్ అంతే తప్ప ఒక లక్ష్యం, ఓ సిద్ధాంతం, ఓ దీర్ఘకాలిక ప్రణాళిక, ఓ నాయకత్వం ఇవేవి లేవు. కాంగ్రెస్ పార్టీకి లేవు, ఇండియా కూటమికి అసలే లేవు. ఓకే, సో రామరెడ్డి గారు, ఇప్పుడు మనం ప్రత్యేకించి తమిళనాడు ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు టీవీకేకి షేక్ హ్యాండ్ ఇచ్చి డిఎంకే పార్టీకి హ్యాండ్ ఇచ్చారన్న సిచ్యువేషన్ మనం చూసాము. సో దానికి సంబంధించి స్టాలిన్ కూడా వైపు చాలా ఆగ్రహంగానే ఉన్నారు. సో ఈ పరిణామాలు చూసాక ఏ పార్టీ ఇండి కూటమిలో రావడానికి ఇష్టపడుతుంది? ఎవరు ఇష్టపూర్తిగా ఇండి కూటమితో ఏదో మంచి జరుగుతుందని కానీ దీర్ఘకాలికంగా ఒక ఎజెండా తోటి, ఒక లక్ష్యాలతోటి ఒక కూటమిగా నిలుస్తుందని కానీ ఎవరు రారు. అప్పటి వాళ్ళ అవసరాల కోసం ఇండి కూటమికి వస్తే వాళ్ళకి తప్పదుల దేవుడా, లేకుంటే వస్తే బెటరు, ఇలాంటి ఏమైనా పరిస్థితులు ఉంటే వస్తారు. వేరే బయటికి పోలేని పరిస్థితులు ఉంటే ఉంటారు. బయటకు పోయి ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, PDP కాశ్మీర్ లో రెండు ఇండి కూటమి పార్టీలే, రెండు ఎప్పుడు పొత్తు కలిసి ఉన్నాయి, రెండు వ్యతిరేకంగా పోటీస్తాయి. ఇలాంటి కూటమి ఇండి కూటమి అది ఎక్కడ కలిసి ఉన్నాయి, కానీ రెండు ఇండి కూటమి పార్టీలే. కాబట్టి ఈ దీంట్లో ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ పోతుంది, ఏ పార్టీని ఎవరు వదిలేస్తారు ఎవరు చెప్పలేరు. వాళ్ళ అవసరాల నిమిత్తం అప్పటికప్పుడు నిర్ణయాలు జరుగుతుంటాయి. ఎలక్షన్లు వచ్చి మాత్రం అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చేతులు మీటింగ్ లేవతుంది, ఇట్లా చేతులు లేబట్టి ఆహా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. రామరెడ్డి గారు, ఇప్పుడు ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ రూలింగ్ పార్టీకి ఎంత పవర్ ఉంటుందో ఆటోమేటిక్ గా అపోజిషన్ పార్టీకి కూడా అంతే పవర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు చర్చించుకుంటుంది ఇండి కూటమి, కాంగ్రెస్ పార్టీ గురించి మనం చర్చించుకుంటున్నాము. అంటే ఇవి అసలు కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ముందు ఉంటుందా లేదో తెలీదు. కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అన్న సందేహం కూడా కొంతమందికి ఉంది. సో ఏంటి అసలు ఇండియాలో ఒక ప్రాపర్ అపోజిషన్ పార్టీ ఉందా లేదా అని అడిగితే ఏం చెప్తారండి? పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక అంటే దీర్ఘకాలిక ఎజెండా, ఒక సమర్థ నాయకత్వం ఇవి ఉండాలి. నాయకత్వం మీద పార్టీలో ఉన్న వాళ్ళకు దాదాపు సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఈ మూడు కాంగ్రెస్ పార్టీకి లేవు. మిగతా ప్రాంతీయ పార్టీలకు ఆ ప్రాంతం వరకు ఉన్నాయి. కొంత అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్పీ ఉత్తరప్రదేశ్ వరకు ఒక్కొక్క ముస్లిం వర్గం, యాదవ్ వర్గం వీళ్ళ కోసం కొంత ఉంది నమ్మకం. ఆర్జేడీకి బీహార్లా అట్లా ఓటర్లు కూడా వీళ్ళు ఏంటంటే ఒక ఓటర్ సమూహాలను ఎట్లా చూసుకుంటారు, ముఖ్యమైన పాయింట్ ఇది. ఒక ఓటర్ సమూహం ఉంటుంది, అది సమూహంగా ఓట్లు వేస్తారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తారు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి వేస్తారు, బీహార్కి పోతే ఆర్జేడీకి వేస్తారు, బెంగాల్ పోతే మమతకి వేస్తారు, ఇట్లా తమిళనాడు పోతే డిఎంకే, ఇప్పుడు టీవీకే, కేరళ పోతే కమ్యూనిస్టులకైనా వేస్తారు, వాళ్ళకైనా వేస్తారు. ఇక్కడ మన తెలంగాణకు వస్తే కేసీఆర్ బలంగా ఉంటే కేసీఆర్కి వేస్తారు, కేసీఆర్ ఓడిపోతట్టుందంటే కాంగ్రెస్కి వేస్తారు. వాళ్ళకు డైరెక్ట్ గా ఆ సమూహాలకు వీళ్ళు కరెక్ట్, మాకు వీళ్ళు మంచోళ్ళని ఏరు. బీజేపీని ఓడించాలంటే ఎవరు బలంగా ఉండరు? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వేయాలి, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అట్లా బీజేపీ వ్యతిరేక ఓటుగా కొన్ని ఓటమి గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల ఓట్ల కోసమే వీళ్ళు సమూహాలు కడుతున్నారు. వీళ్ళకు ఎజెండా లేదు, వాళ్ళకు ఫిక్స్డ్ పార్టీ. అసెంబ్లీ పరంగా ఏ పార్టీకి ఓటేస్తే అది బీజేపీని ఓడించచ్చు విధంగా మీరు మాట్లాడారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ విధంగా మాట్లాడుకుంటుంటే ఏ పార్టీ స్ట్రాంగ్ ఉందని మీరు అనుకుంటున్నారు? అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ అయితే 3 విధాలుగా స్ట్రాంగ్ లేదు. ట్రాక్ రికార్డ్ చెప్తుంది. ఎందుకంటే గత 12-13 ఏళ్లలో ఏ ఒక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలవలే. 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా లేకపోవడమేనా మనం ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీని చూస్తున్నాము? మిగతా అన్ని రీజనల్ పార్టీస్. కేజ్రీవాల్ కొంచెం ఆశ కల్పించిండు, ఢిల్లీ తర్వాత పంజాబ్ గెలిచిండు. తర్వాత ఆయన మొదలు చెప్పింది తర్వాత చేస్తుంది విరుద్ధము. ఆయన ఖలిస్తాన్ ఎజెండాలో ఉండని ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినాక ఆయన డేంజరస్ గా తయారు చెప్పినప్పుడు ఆయన ఢిల్లీలోనే ఓడిపోయిండు. ఆయన ఎమ్మెల్యే సీటు కూడా ఓడిపోయిండు. సో ఆయన నమ్మకం ఇక ఏ పార్టీ జాతీయ పార్టీ లేదు. అది కొద్దిగా 2-3 రాష్ట్రాలు రాబోయింది.
జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ఒకవేళ 3 అపోజిషన్ పార్టీ కరెక్ట్ ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే మనం ఇలాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొనే పరిస్థితి లేకుండే అని మీరు అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు రామరెడ్డి గారు, ఇప్పుడు ఇండి కుటుంబం గురించి ఆలోచిస్తే, ఇప్పుడు తమిళనాడులో టీవీకేతో పొత్తు కలుపుకొని ఏదైతే 59 ఏళ్ల తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ, అండ్ అలాగే కేరళలో కూడా పొత్తులో గెలిచింది కాబట్టి అధికారంలోకి వచ్చింది. సో ఈ రెండిట్లో దృష్టిలో పెట్టుకొని 2029లో ఇంకా స్వతహాగా వెళ్తాం, మేము ఒంటరి పోరాటం చేస్తామని ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకోవచ్చా అండి? లేదండి, 2029 లోపల ఇంకా కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ 3 రాష్ట్రాల్లో వాళ్ళు గెలవరు. మిగిలేది ఒక కేరళనే. కాబట్టి వాళ్లకు మళ్ళా సొంతంగా పోయే పరిస్థితి ఉండదు. మళ్ళా ఇండి కూటమికి అదే పేర ఇంకో కొత్త ఆకర్ష మహాకూటమో ఏదో కూటమని పెట్టి, సెక్యులర్ కూటమో, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనే పార్టీ ఉంది బెంగాల్లో. ఆయన ఎవరంటే మసీదుల చైర్మన్ సెక్యులర్ ఫ్రంట్ అట. సో ఇలాంటి కొత్త పేరుతో వస్తారా? ఈ కూటమి నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకో కొత్త డ్రామా చేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా మీరు ఏమంటారు? ఇండి కూటమి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ బేసిక్ గా చెప్తున్నా అండి. ఒకటి, అధికార కూటమి అధికార నాయకుడు స్ట్రాంగ్ గా ఉన్నారు. మోడీ గారు గత 9-10 ఏళ్ళుగా ప్రపంచ నెంబర్ 1 నేతగా ఉన్నాడు. వారి ఇమేజ్ చాలా బాగా ఉంది. బీజేపీ కూడా ప్రపంచ నెంబర్ 1 పార్టీ. మిగతా పార్టీలు కూడా ఎగ్జాంపుల్ చెప్పి క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు, మహారాష్ట్రలో శివసేన బీజేపీకి అదే దూరం అయి చేసుకుంది. ఎలక్షన్లు అయిపోయినాక అధికారం కోసం చీలిపోయింది. శివసేనను మొదలు చీల్చిన శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్, ఆ పార్టీ కూడా చీలిపోయింది. ఎందుకంటే బీజేపీ బలంగా ఉందని ఆ చీలిక పార్టీలు బీజేపీతో చేరినాయి, ఒరిజినల్ పార్టీలేని ఆ 2 పనులు వేస్తాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూడా బలంగా ఉంది. అక్కడ నాయకత్వాలు ఏమి, సిద్ధాంతాలు ఏమి, ఓ దీర్ఘకాలిక ప్రణాళిక లేమి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేట్ అనేది 2029 వరకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త డ్రామా ఒకటి వస్తుంది. విదేశీ శక్తులు ఈ పరిస్థితి లేదని, ఇండి కూటమి ఫెయిల్యూర్ అనే ఏదో కాక్రోచ్ సిచ్యువేషన్ కూడా చూస్తుంటే ఇటు బీజేపీ పార్టీకి ప్లస్ గానే కనిపించవచ్చు అనే అంశం కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయాలండి. ఇప్పుడు ఏదైతే అన్ని చిన్న చిన్న పార్టీస్ ఏవైతే ఇండి కూటమి నుంచి బయటకు వస్తున్నాయో ఇవన్నీ కూడా బీజేపీకి 2029లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి అక్కడ ఇవన్నీ బీజేపీ ప్లస్ పాయింట్ గా మారే అవకాశం గట్టిగానే కనిపిస్తుందని చెప్పొచ్చా? అవునండి, ఇంతకు ముందు మీకు దీనికి మోడీ గారి మాటల్లోనే చెప్తా. మనము 1 డే వరల్డ్ కప్ గెలిచాము మొన్న కాదు, ఇంకా అంత ముందు. అయితే కోహ్లీగా మన మోడీని గారు గెలిచారు, కప్పు బాగా గెలిచారు మంచి అంటే ఫైనల్లో రాహుల్ గెలిపించాడు మనలా అన్నాడు. కేఎల్ రాహుల్ బాగా గెలిపించాడు. ఇక్కడ కూడా నేను రాహుల్ గెలిపిస్తున్నాడు అని మోడీ గారు అన్నారు. ఆయన మంచిగా లేక, ఆయన పార్టీ బాగా లేక బీజేపీ మోడీ ప్లస్ 1, అపోజిషన్ -1, బీజేపీకి ఎన్డీఏ కూటమి గెలుపు కారణమవుతుంది. 2029కి ఇంకా బాగా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో ఏదైతే ఒక స్లోగాను కొంచెం ఎన్డీఏ క్యాండిడేట్స్ లో ఓవర్ కాన్ఫిడెన్స్, అవతల వాళ్ళలో కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తతో కొన్ని సీట్లు తగ్గినాము. ఇప్పుడు జాగరూకత, ఎందుకంటే తర్వాత అన్ని అసెంబ్లీ ఎలక్షన్లు ఘన విజయాలు. 2024 లోక్సభ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, బెంగాల్, అస్సాం అద్భుత విజయాలు. ఎన్డీఏ కూటమి తిరుగులేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వీరశేఖర్ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేస్తున్నందుకు. సో చూడాలి అసలు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇండి కూటమి 2029 వరకు సాగుతుందా లేకపోతే మధ్యలోనే జెండా ఎత్తేస్తుందా? 2029 పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.